వందే మాతరం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు అవర్ వాయిస్. ఒక వీడియో చూపిస్తా చూడండి. आप यहाँ आके मतलब वंदे मातरम ना कहो। अरे मुसलमान क्यों कहेगा वंदे मातरम? अब यहाँ कोई क्रिश्चियन आ जाए वो कहे हमारे गॉड को मानो, सरदार आ जाए वाहे गुरु को मानो, तो तुम जबरदस्ती बनोगे? मैं भारत का हूँ, सुनो, 40 करोड़ मुसलमान है भारत के अंदर और चाहे तो एक हुकूमत कर सकता है, मगर नहीं, मैं भारत का हूँ, भारत की वंदना नहीं करता हूँ। योगी आदित्यनाथ कह रहे जो नहीं मानेगा, जो नहीं कहेगा उसको कान पकड़ के बाहर कर। अबे हम उसको कान पकड़ के बाहर कर दे। कितनी उम्र है उसकी? योगी आदित्यनाथ को बाहर कर। क्यों? कहाँ से आया वो? कहाँ से आया योगी आदित्यनाथ? कहाँ से आया? कहाँ से आया मैं पूछ रहा हूँ। साहब कह रहे योगी आदित्यनाथ के कान पकड़ के बाहर कर। मेरी उम्र 71 साल की है, हमसे छोटा है या बड़ा है वो? छोटे हैं आपसे। क्यों? सूबे के मुख्यमंत्री। अरे सूबे के मुख्यमंत्री है, हिंदू मुस्लिम कर करके बनाया है। आप यहाँ आके मतलब वंदे मातरम ना कहो। अरे मुसलमान क्यों कहेगा वंदे मातरम? अब यहाँ कोई क्रिश्चियन आ जाए वो कहे हमारे गॉड को मानो। విన్నారు కదా? అరే పిచ్చోడా, ముస్లింలకు ఒకటి, క్రిస్టియన్లకు ఒకటి, హిందువులకు ఒకటి జాతీయ గీతం ఉండదు. భారతీయులందరికీ ఒకటే ఉంటుంది. భారతీయులైన ప్రతి ఒక్కడు పాడాల్సిందే. దిమాకుండి మాట్లాడతారా, దిమాకు లేకుండా మాట్లాడతారా నాకైతే అర్థం కాదు. అక్కడ రిపోర్టర్ అడిగిన ప్రశ్న, మీరు వందే మాత్రం పాడతారా అని. ఉన్న ముస్లిం చెప్పేది ఏంది, మేము వందే మాత్రం పాడం. బలవంతం చేయడానికి మీరెవరు? భారతదేశంలో మా జనాభా 40 కోట్లు దాటింది. మేము తలుచుకుంటే ఈ దేశాన్ని పాలించగలం, వాళ్ళే పాలించగలరట. భారతదేశంలో ఉంటాం కానీ దేశానికి బంధనం చేయమని చాలా క్లియర్గా చెప్తున్నారు. ఇదేమన్నా ఔరంగజేబు, అక్బరు, బాబర్ కాలం అనుకుంటున్నావా? వందే మాత్రం పాడం, భారత్ మాతాకి జయనం, మైనారిటీ ఫలాలు వెక్కి కూర్చుంటామంటే చూస్తూ ఊరుకోవడానికి. ఆ కాలం పోయింది సాబ్. ఛత్రపతి శివాజీ మహారాజ్, ఛత్రపతి సంభాజీ మహారాజ్, రాణి రుద్రమాదేవి, ఝాన్సీ లక్ష్మీబాయి, అహల్యాబాయి హోల్కర్ వారసులు వచ్చిండ్రు. మతానికి ఒక జాతీయ గీతం వేయడానికి కుదరదు. భారతదేశానికి ఒకటే జాతీయ గీతం, అందరూ పాడాల్సిందే. వీడికి ఎంత పొగరు అంటే, సీఎం యోగి అందరూ వందే మాత్రం ఖచ్చితంగా పాడాలని చెప్తున్నారు కదా. అంటే ఆయన ఎవరు మాకు చెప్పడానికి? యోగి ఆదిత్యనాథ్ని చెవులు పట్టుకొని బయటికి ఇసిరేస్తాం అనుకుంటారు. ఏమనుకుంటారు యోగి ఆదిత్యనాథ్ అంటే? మీరు చెవులు పట్టుకొని బయటికి ఇసిరేస్తుంటే చూస్తూ ఊరుకుంటాను అనుకుంటారావా? అక్కడున్న గూండాలను, రౌడీలను, దాదాలను అడుగు, యోగి ఆదిత్యనాథ్ అంటే ఏంటో చెప్తారు. ఏ తిహార్ జైల్లోనైనా మమ్మల్ని పెట్టండి కానీ యూపీకి పంపించకండి అని భయపడతాండ్రు. బుల్డోజర్ దిగుద్ది పిచ్చ పిచ్చ వేషాలు వేస్తే. కానీ ఇక్కడ మాత్రం మనం ఒకటి ఆలోచించాలి. అతను చెప్తుంది నిజం. వాళ్ళ జనాభా 40 కోట్లకు చేరుకున్నారు. వారందరి లక్ష్యం ఏంటో అనేది అర్థమవుతుంది. ఇలాంటి కొందరు మా గజ్వాయే హింద్ కోసం ప్రయత్నం చేసేవాళ్ళు కొందరు ఈ దేశంలో ఉన్నారు. మళ్ళీ చెప్తున్నా, అందరూ ముస్లింలు చెడ్డవాళ్ళని చెప్పట్లేదు. కానీ ముస్లింలలో ఉన్న చెడ్డవాళ్ళను ముందుగా ముస్లింసే ప్రశ్నించాలి. అప్పుడే ఇలాంటి నిందలు రాకుండా ఉంటాయి. ఇలాంటి వెధవలకు మీ సమాజం నుంచి బుద్ధి చెప్తేనే సమాజం మొత్తాన్ని దూషించకుండా ఉంటారు. మనం మాత్రం కోవా పనుల కోసం, సినిమా టికెట్ల కోసం, కుల రాజకీయాలు చేసే నాయకులకు చెంచాగిరి చేస్తూ స్వార్థపూరిత జీవితాలను గడుపుతూ ఉన్నాం. వాళ్ళు మాత్రం చాలా స్కెచ్డ్గా ఉన్నారు. మనకు మన ధర్మం గురించి కొంచెం కూడా పట్టింపు లేదు. రేపగో అలా మా మత ప్రాంతంతో మా ఇష్టంగా మేము రాజ్యం వెళ్తాం, రాజ్యం వెళ్ళి షరియా చట్టం తెస్తామంటే వాళ్ళ కాళ్ళ కింద నలిగిపోదాం. అంతే కదా. ఎందుకంటే సుడో సెక్యులర్లు హిందువులు మాత్రమే కాబట్టి. కొంచెమైనా దిమాగ్ పెట్టి ఆలోచించండి. వేకప్. జై హింద్, జై భారత్. ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి 3 ఛానల్స్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీరు చేసే ₹1 సహాయం కూడా ఈ ఛానల్ ఇంకా ముందుకెళ్ళడానికి, మంచి మంచి కంటెంట్స్ని మీ ముందుకు తీసుకురావడానికి మాకు ఎంతగానో ఉపయోగపడుతుంది. సో ప్లీజ్, ఒక ఆడపిల్ల సంకల్పానికి ఆర్థిక చేయూత ద్వారా దాన్ని ముందుకు తీసుకువెళ్ళడానికి అవకాశాన్ని కల్పించండి. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉంటాయి. మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.